ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. రేపు మరో 75 క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. విశాఖ నగర పరిధిలో 25 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కోడ్ ఉన్నందువల్ల ఇక్కడ క్యాంటీన్లను ఏర్పాటు చేయలేదు. అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం ₹5కే టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్లీ తెరుచుకున్నాయి. 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. రేపు మరో 75 క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రమేష్? ఏదైతే అమూల్య ఏదైతే మీరు చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ల పైన దృష్టి పెట్టింది. ఏదైతే మరి ముందస్తుగానే ఏదైతే మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్కార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నా క్యాంటీన్ పేదవాడికి ₹5కే భోజనం అందేటువంటి కార్యక్రమాన్ని గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా పూర్తిగా అటకించినటువంటి నేపథ్యంలో కూడా మొత్తం 300 అన్నా క్యాంటీన్లు రేపటి నుంచి కూడా ప్రారంభం కానున్నాయని చెప్పి మొదటి విడతలో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అయితే దానికి పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ కూడా కొంత విరాళాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా గ్రామాల్లో అటు పట్టణాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అన్నా క్యాంటీన్లు ఉండే విధంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏదైతే మరి మొత్తం రెండో విడతగా మొత్తం 225 ప్రారంభం కానుండి మొత్తం కలిపి ఏదైతే మొదటి విడతలో 75 మొత్తం 300 అన్నా క్యాంటీన్లు కూడా రేపటి నుంచి కూడా అటు పేదవాడికి అందుబాటులో ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే ₹5 అన్నా క్యాంటీన్ అవడం వల్ల కూడా అటు ఏదైతే కార్మికులకి చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు బయట హోటల్లో టిఫిన్ చేయాలంటే దాదాపు 20 నుంచి ₹50 అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అటు భోజనం కానీ అటు టిఫిన్ కూడా కేవలం ₹5కి మాత్రమే అన్నా క్యాంటీన్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇటీవల మనం అన్నా క్యాంటీన్ లో సందర్శించినటువంటి సమయంలో కూడా పేదవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఎక్కడ కూడా మరి అదే భోజనం బయట చేయాలంటే దాదాపు ₹60 నుంచి ₹100 అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే క్వాలిటీ భోజనం, క్వాలిటీ టిఫిన్ పెడుతూ కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ₹5కే అన్నా క్యాంటీన్లు నడుపుతున్నటువంటి నేపథ్యంలో అటు పేదవారి నుంచి విశేష స్పందన అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పేదవాడికి అటు పూర్తి స్థాయిలో అటు భోజనం కానీ టిఫిన్ అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అన్నా క్యాంటీన్లు ఏదైతే గతంలో 2014లో మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి పాలన చేపట్టిన తర్వాత కూడా పూర్తిగా కూడా శిథిలావతికి చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక్కసారిగా కూడా 2024 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అన్నా క్యాంటీన్లు మొత్తానికి కూడా మళ్ళీ పునఃప్రారంభించారు. మొదటి విడతలో 75 అన్నా క్యాంటీన్లు కూడా ఇప్పటికి కూడా అటు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత పెంచే విధంగా దశల వారీగా ముందుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దశల వారీగా కూడా అటు పెంచుకుంటూ వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి పేదవారికి అవసరాన్ని బట్టి దశల వారీగా పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అటు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు కూడా అన్నా క్యాంటీన్లు ఉండే విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పటికే 2 అన్నా క్యాంటీన్లు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరింత సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో అటు పేదవారికి చాలా ఉపయోగకరం అని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్ల పథకాన్ని అటు పేదవాడికి పూర్తి స్థాయిలో అందుబాటు ఉండే విధంగా అటు పేదవారికి ఆకలి తీర్చే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు.